తెలంగాణలో ఎంతో ఫేమస్ అయిన సర్వపిండి చేసుకున్నాం. 2 గిన్నెల బియ్యం పిండికి తగినంత ఉప్పు, కారం, పల్లీలు, నువ్వులు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసి కొంచెం హాట్ వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు హాట్ వాటర్తో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్కి ఆయిల్ అంటుకొని తర్వాత పిండిని ఇలా ప్రెస్ చేయాలి. సర్వపిండిని ఒత్తుకున్న తర్వాత ఇలా హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే చాలా బాగా కాలుతుంది. తర్వాత ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఈ హోల్స్లో కొద్దిగా ఆయిల్ని పోసుకోవాలి. తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టేసి లో ఫ్లేమ్లో 15 మినిట్స్ కాలనివ్వాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా కాలిందండి. తర్వాత దీన్ని టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇలాగే వదిలేయాలి. చూడండి, సర్వపిండి రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.